ఉన్నది ఉన్నట్టుగా కూడా దాని గురించి మాట్లాడలేదు చాలా ఇది నేను అబ్జర్వ్ చేసినట్టు. ఏంటంటే వాళ్ళు అణిచివేసేది లేదా అణిచివేయలేదు అనే విషయం వచ్చినప్పుడు ఉర్దూ మాధ్యమం అనేది ఉన్నప్పుడు 100 సంవత్సరాలు అసలు అణిచివేసినట్టే లెక్క. తెలుగు అణిచివేయబడ్డట్టే లెక్క. మనకు 48లో కదా ఇక్కడ స్వతంత్రం అయింది, 17th ఏదైనా తర్వాత. అయితే 56కు చూసినట్టయితే 4-6 సంవత్సరాలు. ఆ 6 సంవత్సరాల కాలంలో మన తెలుగు ఎదగలేదు. కానీ 100 సంవత్సరాలు తెలుగును బతికించుకున్నాం. మన సమాజం, మన బరువు వర్గాలు అనుకోండి, మలిన వర్గాలు అనుకోండి, బహుజన వర్గాలు అనుకోండి, ఆ పేరు ఏదైనా పెట్టుకోండి, ఆ ప్రజలలో అందరిలో కూడా ఆ తెలుగు అనేటువంటిది బతికించుకున్నాం. నేను చాలా మంది ఆంధ్రలో నేను ఎక్కడైనా వాదన వస్తే చాలా మందితో బాధించిన, మీకు అసలు తెలుగు మీద అభిమానం ఉంటే తెలంగాణ వాళ్ళు ఇన్ని 100 సంవత్సరాలు ఎట్లా బతికించుకున్నారని చెప్పి మీరు అభిమానించాల్సింది, దాన్ని కించపరిచింది మీరు మా మీద అణగదొక్కుతున్నాం అని చెప్పి ఆ సంతోషంతో ఇట్లా ఒక రాక్షసానందం ఉంది. కానీ నిజానికి ఏంటంటే వీళ్ళు 100 సంవత్సరాలు తెలుగును ఎట్లా బతికించుకున్నారు మాధ్యమం లేనటువంటి సమయంలో అని వాళ్ళు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నాకు అనిపించింది. వాళ్ళతో అన్నాను, వాళ్ళు కూడా కొంతమంది యాక్సెప్ట్ చేశారు. అయితే చెప్పేదంటే ఈ వేదిక కాదు, ఏ వేదిక వచ్చినా సరే మనం ఈ మాటలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళతో గుర్తింపజేయాలి. మీరు మమ్మల్ని చాలా హింసించారు, మా భాషను చాలా హింసించారు, భాష వచ్చినటువంటి వాళ్ళను ఎదర్కుండా చేశారు, మాట్లాడకుండా చేశారు, ఇంట్లో కూడా మాట్లాడకుండా చేశారు. ఇవాళ నేను తెలంగాణ భాషలో మన ఇంట్లో మాట్లాడి మా పిల్లలకు, మా మనవాళ్ళకి చెప్తుంటే మా ఇంట్లో అంటున్నారు, నువ్వు గట్టాని భాష నేర్చుకోలేదు అని చెప్పంటున్నారు. వాళ్ళు అది మన భాష కాదన్నట్టుగా మాట్లాడుతున్నారు అన్నమాట. అంటే ఆ స్థితికి వచ్చినాం, అంత మైన స్థితికి వచ్చినాం. మరి ఇక సంగీశెట్టి గారు చెప్పినట్టు ఆ పుస్తకాలలో వచ్చారు, ఇవి ఇట్లే కొనసాగితే మనకి ఇంకెంతకాలం ఇంకెన్ని దశాబ్దాలు పడుతుందో తెలంగాణ అసలు భాష రావడానికి అని చెప్పి అనిపిస్తాము. కాబట్టి ఏంటంటే ప్రజలను ప్రతి చోట సంసిద్ధత చేయడానికి, అంటే యాక్సెప్టబిలిటీ తీసుకురావడానికి కూడా చాలా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి మళ్ళా తెలుగు తెలంగాణ భాషలో మనం మాట్లాడడానికి చాలా కృషి చేయాల్సినటువంటి అవసరం లేదు. కొంచెం కృషి చేసుకుంటూనే మనం డిజైన్ చేయగలుగుతాం. ఇందాక ఆయన చెప్తున్నాను కూడా ఏంటంటే ముందు ఆంధ్ర భాషను రాసుకొని తెలంగాణలో తర్జుమా చేసుకొని మనం కథను కూడా రాసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నామని చెప్పాను కదా. అయితే అంత చాలా కష్టపడాల్సినటువంటి అవసరం కానీ ప్రజలలో మాత్రం సంసిద్ధత చేయడానికి, అంటే చదివే వాళ్ళలో లేదా నేర్చుకునేటువంటి వాళ్ళలో సంస్కృతి తీసుకురావడానికి మాత్రం చాలా ప్రిపరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. దానికి మన కృషి అంతా ఉండాలి. ఇప్పుడు జీవోల ద్వారా కూడా నిజానికి ఏంటంటే మాధ్యమం ఉన్నట్టయితే ఈజీగా వచ్చేస్తుంది. అట్లనే ఒక జీవో ఉన్నట్టయితే మనకు ఈజీగా భాష పట్ల యాక్సెప్టబిలిటీ వస్తుంది, దాంట్లో కృషి చేయాల్సిన అవసరం కనపడుతుంది, ఉద్యోగం వస్తుంది. అట్లాంటి భాషలో ఎదిగినట్లయితే ఉద్యోగం వస్తుంది అనిపిస్తుంది. ఇంకెందుకు మా వాళ్ళంతా అప్పట్లో ఉర్దూ నేర్చడం, ఉర్దూ మాట్లాడడం, తెలుగులో మాట్లాడకుండా ఉండడం, అట్లాంటి వాళ్ళకి గౌరవించినటువంటి సంఘటనలు ఉన్నాయి అప్పట్లో మా పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి ఏంటంటే మాధ్యమం యొక్క ప్రభావం చాలా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు తెలంగాణది మాధ్యమం రావాలి. తెలంగాణ మాధ్యమంలోనే అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు కానీ లేదా సర్కారులో జరిగేటువంటి అన్ని సంప్రదింపులన్నీ కూడా దాంట్లో రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నేను యాక్చువల్ తెలంగాణలో మాట్లాడలేకపోతున్నా. థ్యాంక్ యూ.